ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ఏడుగొలవాడ వెంకటరమణ గోవింద ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద. స్వామివారి కళ్యాణోత్సవం ఓం నమో వెంకటేశాయ. కళ్యాణోత్సవం కానీ పేర్లు నమోదు చేయించుకున్నటువంటి గృహస్థులు మరియు ప్రత్యక్ష మాధ్యమంలో వీక్షిస్తున్నటువంటి గృహస్థులు వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద 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 అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపదేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని ప్రార్థనల్ని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య
ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అసమాన సౌందర్యము, అద్భుత మోహనత్వం, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి దేవాదిదేవుడైన జగద్రక్షకుడు శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ఉభయ నాంచారులతో ఈ అభిజిత్ లగ్నంలో శ్రావణమాసం నాడు శుక్రవారం నాడు వెంకటాచల పర్వతంపై భక్తుల సమక్షంలో స్వామివారికి శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వహింపబడుతున్న శ్రీవారి కళ్యాణోత్సవంలో ప్రప్రథమ అంగంగా స్వామివారికి భక్త సంకల్పాన్ని మనవి చేశారు. సర్వేభ్యో శ్రీ వైష్ణవేభ్యో నమః. ఇదం బ్రహ్మ పుణీమహే బ్రహ్మా పునాతు. శుక్లాం వరధరం విష్ణుం శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతి. యస్య ద్రుతవక్త్రాద్యాః పారతద్యాః పరశుతం. విఘ్నం నిఘ్నంతి సహతం విశ్వక్సేనందమాశ్రీ రౌతస్మాత్తాదికం కర్మ నిఖిలం మేణసూత్రితం. తస్మై సమస్త వేదార్థ విదే విఘ్నసే నమః. స్మృతిస్మృతి పూర్ణం శాస్త్రకల్లోలసంకలం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీవిఘ్నోర్ణవం. ప్రాణానామ్యాం ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్సోదరవరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దేవో మా భోజ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువస్సురం. అస్యాం శుభతిథౌ అస్య దేవस्य వదో నారాయణస్య శ్రీయఃపదేవోత్తమస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిలా పరిధిపరిస్నా సర్వావృత్తంత్రవిశుద్ధం శాంతత్వం స పుణ్యావాచకర్మ ఋష్యే ఆదౌ నిర్విజ్ఞాన ప్రసమాప్యర్థం విశ్వక్సేనారాధనం తదంగపూర్వే కర్షారాధనం కరిష్యే. ఓం ధారా సప్తర్షిమాంశేషు సరసరిచరభూర్దేషు అభోవిరణ్ణం పరివాదేశే గృహణం తాం సరగం శర్మ. ఇదమాపశివా శుధమా శాంత శాంతమా శుభా శుధమా పూదా పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమాం తాం త్రిసాం. పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్రశ్మి ఆపో వాయుదం సర్వం విశ్వా భూతాన్యాప ప్రాణాపాప పశువాపో నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాప సురాడాప ఛందాగుషాపో జ్యోతిగుషాపో యజుగుషాప సత్యమాప సర్వాదేవతాపో భూర్భువస్సురాపో. అస్మిన్ కుంభేంగాదిత్నావాయామి యథేషంబరణే సహస్రం జ్ఞాపాశావిధా పుత్ర తేభ్యోంద్రశతాద్ విష్ణురిష్వే దేవాం చంద్రమధ్య స్వస్య. వరుణమావాహయామి ప్రేయస్మావాహయామి యుక్తామృతమావాహయామి యాదస్పృగావాహయామి. వరుణాన్మః వరుణస్యేదమాసనం వరుణాన్మః. ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచ్యం సమర్పయామి. యతే ప్రతస్త్రాత్ర్యాభరణాపవేద పుష్పగంధ ధూపదీపాలంకారార్థాః ఇమే అక్షతాः సర్వాపచారాः. సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుమాధోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమనుసర్వణజ్ఞానం సమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం సమన్వితం జయాబ్దిం సంకేతం పుష్పరథవాహనం. పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాకుమచ్చేద్ ఆగ్నేయస్మాదిదామేత్వాషేదాతమేతోత్సంభో వైరాజంతే సతన్హత్తాం వృక్షాం దిశాపురాణామనరి యామే స్థాన్ దందాన్ దాతోం భూ పద్మాకారణలే. విశ్వక్షేణమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి హంసమావాహయామి తత్పత్నీం సూత్రవతీమావాహయామి భావేజ్యామావాహయామి తత్పత్నీ విశ్వక్సేనస్యేదమాసనం. విశ్వక్సేనాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచమ్యం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. పుణ్యాం వాచయిష్యే ఓం వాచతాం సుపుణ్యాహం కరోమి. కురుష్వాస్త ప్రోక్షితమస్తు ప్రజాపతి ప్రేతాం ప్రేతాం భగవాన్ ప్రజాపతి శామ్యంత ఘోరాణి శామ్యంత పాపాని శామ్యంత వాయుదేహ
शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु आयतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु आयतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु आयतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि ओं मतो देवाहुन्द्रदो विष्णुचक्रमे पृथिव्या सप्तधामि इदं विष्णुचक्रमे त्रयधानि देवदं समूढमस्वागं सुरे त्रीणि पराचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि विस्लेतो वृतानि विश्वसि इन्द्रस्य जसखः तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवीवचक्षुराददं तद्विप्रादो वन्यवोजार्ध्रवागं दशविन्दते विष्णोर्जत्परमं पदं द्रविणोदा दृढसहस्रस्य द्रविणोदा सरसप्रियं सदे द्रविणोदा वीरदेशन्नो द्रविणोधाराः स्थितिर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्वत्करुयुतो भविष्यं यदा वै सूर्यवदति अथ नक्षत्रं नेति यावत् तत् सूर्यागच्छेति तदन्यं पश्येति तावत् कृतत्कार्ये स्यात् पुण्याः एव कुरुते ओं भूतिपुरोक्तनिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डपरिवेशना श्रोतन्त्रविषुद्धं शान्तत्वं स पुण्यां वाचिनी पुण्यां ब्रन्तो ब्रन्तो पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां ब्रन्तो ब्रन्तो पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां ब्रन्तो ब्रन्तो पुण्यां कर्मणोऽस्तु स्वस्तिरिन्द्रो दस्वास्न पूषा श्वेदाः स्वस्तिनस्तार्क्षरिष्णेमि स्वस्तिनां बृहस्पतिर्ददातु ओं भूः अतिपुरोक्तनिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिवेशना श्रोतन्त्रविषुद्धं शान्तत्वं स पुण्यां वाचिनी स्वस्तिं ब्रन्तो ब्रन्तो कर्मणे स्वस्ति स्वस्तिं ब्रन्तो ब्रन्तो कर्मणे स्वस्ति कर्मण स्वस्तिं ब्रन्तो ब्रन्तो कर्मणे स्वस्ति वृद्ध्यास्वव्यनं संसद्यां तरन्देवमित्रदेनोऽस्तु अनुराधान् हविषावध्यन्तः शतञ्जीवं सदस्वीराः ओं भूः अतिपुरोक्तनिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं तण्डलपरिवेशना श्रोतन्त्रविषुद्धं शान्तत्वं स पुण्यां वाचिनी वृद्धिं ब्रन्तो ब्रन्तो कर्मरुद्धतां कर्मणवृद्धिं ब्रन्तो ब्रन्तो कर्मरुद्धतां कर्मणवृद्धिं ब्रन्तो ब्रन्तो कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्या समुद्धिः आपोहिष्टामयभोस्थानम् ऊर्जेदादना महेरणाय चक्षे योपसोदमार्दस्तस्य वाजयतेन उषतीरिव मात्रः तस्मारङ्गमापोय शिक्ष्याय जन्मतः आपोजनेधादिनः हिरण्यवर्णास्यः पावकायाः जातः कस्यवयाः सुन्दरः अग्निया गर्भन्धद्रविरूपास्थानापसग्स्वना भवन्तु पवमानस्य वर्जनः पवित्रेण विचर्षणि जातवेदः पवित्रपदे पवित्रेण ब्राह्मा शुक्रेण देवदिद्यते अग्ने कृत्वागुम्रणो येन देवाः पवित्रेण आत्मानं पुनदेस्ताः तेन सहस्रधारेण पावमान्यः पुनन्ति मां प्राजापत्यं पवित्रं यतोऽद्यां हिरण्यं तेन ब्रह्मविदावयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनिधि सहमाप्नातु सोमस्वस्त्यावरणसमीच्याः यमो राजाः प्रमणाभिः पुनातु मा जातवेदा मूर्जन्त्वाप्नातु तच्छयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपतये दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं षण्णास्तद्विदेः षण्चतुष्पदे ओं शान्तिः 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 प्राच्यान्ति देवार्तुरा मार्जयन्तां दक्षिणाजान्ति श्मासाः पितरा मार्जयन्तां प्रतीच्यान्ति शीघ्राः पशवः मार्जयन्ताम् उदीहीच्यां दृश्या भोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायाः यज्ञसंवत्सरो यज्ञवधर्मार्जयन्ताम् तोद्राद्रै नागेभ्यो मार्जयन्ताम् वास्तोः प्रदेव्रजानि यस्मान् स्वावेशो अनमेवो भवानः यत्ते महे प्रदन्नो शश्वस्य नेदद्वदे षण्चतुष्पदे वास्तोः स्पदे शग्मया सुखं सदाति सक्षीमहि शरण्या गातमत्याः आवाक्षेमोदयोगे वृण्णो यूजं पादस्तस्तिभिः सदानः अमेवः वास्तोः स्पदे विश्वारूपाण्याविशन्ने सखासेवेदनः अनोरणीयान् महतो महीयानात्मा गुहायां नितोऽस्यन्तोः तमः कदम्बस्तद्वितशोको धातुप्रसादान् महिमानमीशं सप्तः प्राणाः प्रभवन्ति सप्ताः सप्ताच्च समिधः सप्तजिह्वाः सप्तैमे लोकाय चरन्ति प्राणा गुहास्यां निहिताः सप्त सप्त अतः समुद्रागर्यत् सर्वे छान्दन्ते सिन्धवः सर्वरूपाः वरुणान्मय सक्सेनान्मः पुनः पाद्याचं सर्पयामि वरुणान्मय सक्सेनान्मः तापासा गुडोभारं निवेदयामि ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि
శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారికి జరుగుతున్న ఈ తిరు కళ్యాణ మహోత్సవంలో శ్రీవైఖానస కైంకర్యపరులు ఇప్పటి వరకు విశ్వక్సేనుల వారి ఆరాధనతో పాటుగా పుణ్యాహవాచన కార్యక్రమాన్ని నిర్వర్తించి వరుణదేవుణ్ణి సకల కళ్యాణ దేవతలను కూడా ఆవాహన చేశారు. ఆ తదుపరి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారు జయాసూత్రవతి సమేతంగా ఈ క్రతువుకి సమస్త దేవతా సైన్యాన్ని రక్షగా నిలబెట్టి క్రతువుని జరిపిస్తారు. భగవత్ కళ్యాణం లోకక్షేమం కోసం, యోగం కోసం జరుగుతుంది కాబట్టి కళ్యాణం అంటే కళ్యం సుఖం అణయతి ప్రాపయతి ఇది కళ్యాణం అంటారు. అంటే సకల జగత్తుకి సుఖాన్ని, తుష్టిని, పుష్టిని, యోగాన్ని, క్షేమాన్ని, శుభాలను ప్రసాదించేటువంటి దివ్యమైన భవ్యమైన భగవత్ కళ్యాణానికి ఎటువంటి విఘ్నాలు కలగకుండా విశ్వక్సేనుల వారు ప్రప్రథమంగా ఆవాహన చేయబడ్డారు. అదేవిధంగా విష్ణువంశ సంభూతులైనటువంటి వికనస మహర్షుల వారు ప్రతిపాదించినటువంటి ఆగమమే శ్రీవైఖానస ఆగమం. ఈ మహర్షుల వారు సాక్షాత్తు విష్ణు మానసపుత్రులుట. అటువంటి మహర్షుల వారు ప్రతిపాదించిన శ్రీవైఖానస ఆగమోక్తంగా ఈ క్రతువుని శ్రద్ధాభక్తులతో కైంకర్యపరులు నిర్వర్తిస్తున్నారు. సద్యో అంకురార్పణ కార్యక్రమంలో పంచమృత్తికా పాలికలలోకి ఓషధీ బీజాలను నిక్షిప్తం చేసి నదీ జలాలను మంత్రపూర్వకంగా ప్రోక్షణ చేస్తూ ఆ ఓషధీ బీజాలను మంత్రపూర్వకంగా అక్కడ అర్చిస్తూ సకలమైనటువంటి మంగళ ద్రవ్యాలతో, పుష్పాలతో, అక్షతలతో, తులసీ దళాలతో అర్చిస్తూ సకల జగత్తుకి కూడా జీవశక్తిని, అదేవిధంగా సకల జగత్తుకి కూడా క్షేమాన్ని ప్రసాదించమంటూ భూదేవి అమ్మవారిని, పృథివీ అంటే ఆ పృథివీపతిగా శ్రీమన్నారాయణుడు కొలువై ఉన్న దివ్య తిరుమల క్షేత్రంలో భూదేవి అమ్మవారికి జరిగినటువంటి సద్యో అంకురార్పణ కార్యక్రమానంతరం ప్రతిశరబంధన కార్యక్రమాన్ని కైంకర్యపరులు నిర్వర్తించబోతున్నారు. పెళ్లి కుమారుడిగా వేంచేపు చేయబడ్డ స్వామివారికి అమ్మవార్లకు రక్షాసూత్రాలను ధరింపజేయబోతున్నారు. మంత్రపూర్వకంగా వేదమంత్రాలను పఠనం చేస్తూ కైంకర్యపరులు రక్షాసూత్ర ధారణ జరిపించబోతున్నారు. మనమంగం ప్రతిసర దేవత పూజాంచ కరిష్యే. ఓం షణ్ణోన్ దత్తాంత సర్జర్తాం స్వయంభరగ్రీం తీం తాయ నాగరాజమావాహయామి, సార్శేషమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. పృథిర్దేవతాభ్యో నమః. ఇదమాసనం, ఇదం పాద్యం సమర్ప్యామి, ఇదమర్ఘ్యం సమర్ప్యామి, ఇదమార్జునం సమర్ప్యామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నో వేదామశ్వినా భగ స్వస్తి దేవే దినరుణః స్వస్తి పూషాం సర్వదాదనః స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తయేః వాయుపభ్రామహే సమం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తేః స్వస్తి ఆదిత్యాసో వంతునః విశ్వేః దేవానోః అద్యా స్వస్తేః వైశ్వానరో వసురగ్నిః స్వస్తేః దేవాః వంద్రివః స్వస్తేః స్వస్తి నోః రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి వత్యేరేవతి స్వస్తి ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నోః ఇతే కృధి స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసామివ పణథాతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తైనంతార్క్షమరిష్టణిం మహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసోనామువారుహేమ అమ్మోంజామాంగిర సంజయంచ స్వస్త్యాః త్రయం మనసాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే స్వస్తం బాధే శుభయన్నోస్తు. శుభగం శుభం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
స్వామివారికి ఉభయ నాంచారులతో జరుగుతున్న ఈ తిరు కళ్యాణ మహోత్సవంలో కైంకర్యపరులు స్వస్తి సూక్తాలతో అభిమంత్రింపబడినటువంటి ప్రతిసరాలను స్వామివారి దక్షిణ హస్తానికి, అమ్మవార్ల వామ హస్తానికి ధరింపజేయబోతున్నారు. ఆ పసుపు దారాలలోకి ప్రతిసర దేవతలను ఆవాహన చేసి సహస్ర శీర్షుడైనటువంటి ఆదిశేషుణ్ణి, అనంతుణ్ణి, నాగరాజుని, వాసుకిని ఆవాహన చేస్తూ నిరుపమ గుణసింధురు నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్చాసక్త భక్తౌగరక్షీ నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్వన్. శ్రీయప్పతి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈ రక్షాసూత్రాన్ని అక్కడ సమస్తమైన ఉపచారాలను సమర్పణ చేసిన తదుపరి కైంకర్య పరులు ధరింపజేస్తారు. వామన పురాణం ప్రకారం వకారో అమృత బీజంతో కటమైశ్వర్యముచ్యతే అమృతైశ్వర్య సంగత్వాత్ వెంకటాద్రి రితి స్మృత. వకారం అంటే అమృత బీజము, కటము అంటే ఐశ్వర్యము. అమృతైశ్వర్యాలను అనుగ్రహించేటువంటిదే వెంకటాచల పర్వతంగా ఆ వామన పురాణం వెంకటాచల పర్వతాన్ని కొనియాడింది. అటువంటి వెంకటాచల పర్వతంపై స్వామివారు ఉభయ నాంచారులను కన్యాదానాన్ని స్వీకరిస్తున్నారు. పృథివీత్యస్య మేరుపృష్ఠ ఋషి కూర్మో దేవత సుతలం చందః ఆసనే వినియోగ అంటూ మనం భూమి మీద కూర్చునేటప్పుడు భూదేవిని ప్రార్థన చేస్తాం. భూమి సకల జగత్తుకి కూడా, సకల జీవులకి కూడా ఆధారము భూమే కాబట్టి ఆ భూదేవిని, శ్రీదేవిని స్వామివారు కన్యాదానంగా తాళపాక వంశీకులు కన్యాదానం చేస్తూ ఉంటే స్వామివారు పెళ్లి కుమారుడిగా ఈ కన్యాదానాన్ని స్వీకరిస్తున్నారు. పరమాత్మ ఒక్కడే, ఆ ఒక్కడు కూడా విష్ణువే. ఏ పేరుతో పిలిచినా ఆ స్వామే పరుగు పరుగున వచ్చేది. స్థితికారకుడై జగత్తుని రక్షించడంలో ఆర్తజన రక్షకుడై అభీష్టవరదుడై ఉన్న శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఆ తిరుమల దివ్యక్షేత్రంలో కొలువై ఉన్నాడు. ఆ స్వామికి ధరింపజేసేటువంటి రక్షాసూత్రంతో సకల జగత్తుని రక్షించమని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటూ చేసేటువంటి ఈ క్రతువుని మనమందరం కూడా భక్తితో వీక్షించినంత మాత్రాన స్వామివారు మనందరినీ కూడా రక్షిస్తారు. అలనాడు గజేంద్రుణ్ణి, ప్రహ్లాదుణ్ణి, అహల్యని, భూదేవిని, దేవకి వసుదేవులను, కుచేలుణ్ణి, అన్నమయ్యని, తిరుమల నంబి అనేటువంటి మహాపురుషులందరినీ కూడా భక్తితో పిలిచినంత మాత్రాన రక్షించినటువంటి కరుణాంతరంగుడు శ్రీనివాసుడు. తస్మై నమః పరేశాయ బ్రహ్మణో అనంతశక్తయే అరూపాయో రూపాయ నమః అంటూ స్వామిని మనం కీర్తిస్తూ ఉంటాం. అటువంటి స్వామి ఏకో దేవ సర్వభూతేషు భూత సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ కర్మసాక్షి. సకల జగత్తుని కాపాడేటువంటి జగన్నాటక సూత్రధారి అయిన శ్రీమన్నారాయణుడు ఒక్కడే మనందరినీ కూడా రక్షించగలిగినటువంటి దైవము. అటువంటి దైవానికి జరుగుతున్న రక్షాసూత్రాన్ని వీక్షించాము. ఆ తదుపరి ఉభయ నాంచారులైన శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు కూడా అక్కడ రక్షాసూత్రాన్ని ధరింపజేయబోతున్నారు. నిత్య కళ్యాణ చక్రవర్తి, అండపిండ బ్రహ్మాండాలకు అధినాయకుడైన శ్రీవెంకటేశ్వర స్వామివారు తన భక్తులను అనుగ్రహించడానికి, భాగవతోత్తములను అనుగ్రహించడానికి అలవైకుంఠాన్ని వదిలిపెట్టి ఇలా కలియుగ ప్రత్యక్ష వైకుంఠమైనటువంటి తిరుమల దివ్య క్షేత్రంలో సాలగ్రామ శిలామూర్తిగా అహరహము తన భక్తులను రక్షించేటువంటి దీక్షాకంకణబద్ధుడై ప్రతి నిత్యము తనకు జరిగేటువంటి కళ్యాణోత్సవ కైంకర్యంలో స్వామివారు రక్షాసూత్రాన్ని ధరిస్తూనే ఉన్నారు. అటువంటి స్వామి యొక్క దివ్య దర్శన భాగ్యం మనందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా ప్రతినిత్యము కళ్యాణోత్సవ కైంకర్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించేటువంటి భాగ్యాన్ని మనందరికీ కూడా అనుగ్రహించిన ఆ పరమాత్మ యొక్క
దయా అమృత విశేషాలను మనం ఏ విధంగా కొనియాడగలుగుతాము? మన గృహము నుండే స్వామిని చూసేటువంటి, సందర్శించేటువంటి, స్వామి సేవలను కన్నులారా తనివితీరా చూసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించిన అపర దయాంతరంగుడు శ్రీనివాసుడు. అదిగో భూదేవి అమ్మవారి యొక్క వామహస్తానికి ఈ రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు. ఈ రోజున శుక్రవారం జగన్మాత శ్రీ మహాలక్ష్మి శ్రావణ మాసంలో వరమహాలక్ష్మిగా సకల జగత్తుకి కూడా వరాలను అనుగ్రహించేటువంటి తల్లిగా, స్త్రీల యొక్క పసుపు కుంకాలను సౌమాంగల్యాన్ని నిలబెట్టేటువంటి తల్లిగా, ఆ జగన్మాత వరమహాలక్ష్మిగా, శ్రీ మహాలక్ష్మిగా, వైభవలక్ష్మిగా, పద్మావతిగా తను భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి తల్లి. స్వామికి నిత్యానపాయనిగా, స్వామి యొక్క సమస్తమైన ధర్మ కార్యక్రమాలన్నింటిలో కూడా ఆ తల్లి స్వామిని అనుసరిస్తూ తన భక్తులందరినీ కూడా కాపాడేటువంటి కరుణాంతరంగా, అలర్మేల్మంగా ఆ తల్లికి, భూదేవి అమ్మవారికి కూడా రక్షాసూత్రాన్ని ధరింపజేసి ఆ తదుపరి కైంకర్యపరులు కూడా ఈ సమస్త కళ్యాణ క్రతువు నిర్విఘ్నంగా చేసేటువంటి శక్తిని ప్రసాదించమని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటూ వారు కూడా ఈ రక్షాసూత్రాన్ని ధరిస్తున్నారు. చతుర్దశ లోకాలకు గల అండమునకు 10 రెట్లుగా ఉండే 7 ఆవరణలతో బ్రహ్మాది దేవతల వాక్కు మనస్సులకు అగోచరమైనటువంటి దివ్యలోకం, బ్రహ్మాది దేవతలు కూడా చూడలేనటువంటి వైకుంఠాన్ని మనపైన కరుణతో స్వామివారు ఈ కలియుగంలో ఆ వైకుంఠాన్ని ఇక్కడే నిలబెట్టారు. అటువంటి స్వామిని మనం ఎలుగెత్తి కీర్తిస్తూ ఆ తదుపరి అంగంగా జరగబోయే అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియలో యజ్ఞేశ్వరుడిని వేదమంత్రాల ద్వారా ఆవాహన చేస్తున్నారు. హోమగుండానికి అన్ని దిశలలో అష్టదిక్పాలకాది దేవతలందరూ కూడా ఆవాహన सूर्येण ब्रह्मरतदावृतैकं चक्रं यद्वहादधं विश्वे देवासो विपन्ताः जातवेदो पुनश्रेता इहतिं तदपतो यज्ञनिषदेः अग्निश्रद्धाधर्गवायुर्भात् जनन्यामयोभूः उपावरोह जातवेदस्तन पुनस्तं देवेभ्यो हव्यं बाणप्रजानन् आयुष्यान्द्रेणोद्रोणे अग्नाया हिविते घृणानो वेदाति निहोदा सत्सवरिषि ब्रह्मज्ञानं ब्रह्मप्रसाद्विमस्रच वेनाभ सबुद्ध्या उपमासविष्टासश्चानुमतिस्व ब्रह्माणमवां प्रजात्मवां पितामहार हिरण्यगर्भावायामि ब्रह्मस्येदमासनं सोमोधनं सोमार्वन्तमासं सोमो वीरं कर्मणं दातु साधन्यं स्थगं सभें प्रतिश्रणं वेदा तस्मै सोमावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमस्येदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षग्नं देवतावध्यत्तन्नाः सुविशेषमानोऽस्तु सप्तर्षीणां सुतां मित्रलक्षत्रियं यज्ञं विजमांशदेहि ओं प्रोक्ष सोमप्रोक्षिष्यामि प्रोक्षग्नं देवतावध्यत्तन्नाः सुविशेषमानोऽस्तु सप्तर्षीणां सुतां मित्रलक्षत्रियं यज्ञं यजमांशदेहि ओं प्रोक्ष पवित्रेः स्त वैष्णव्येस्त अग्नेः स्त वायुभूतेस्त विष्णोर्मनसा भूतेस्त यज्ञस्य पावनेस्तः परशरस्य पवित्रेः स्त वैष्णव्यो देवसवितप्रसापना त्वच्छद्रेण पवित्रेण वसोत् सूर्यस्य रश्मिरापो देवीरग्रे पवोग्रे भुवोग्रीं यज्ञं नेताग्रे यज्ञपतिं दत्त युष्माणिन्द्रं स्तूर्ययुणमिन्द्रनिद्धं स्तूर्य प्रोक्षितास्ता दक्षिणतो विष्णुस्तुपोसि त्रिवासी तारणासी वानस्पत्योस देवेभ्यः सुन्दस्वा ब्रह्मण्णपः प्रणेष्यामि यजमानवादमिच्छा प्रणयज्ञं देवतावध्यत्तन्नाः सुविशेषमानोऽस्तु सप्तर्षीणां सुतां मृतलोकस्तत्रिमं यज्ञं यजमानं छदेहि ओं प्रणय सोमापः प्रणेष्यामि यजमानवादमिच्छा प्रणयज्ञं देवतावध्यत्तन्नाः सुविशेषमानोऽस्तु सप्तर्षीणां सुतां मृतलोकस्तत्रिमं यज्ञं यजमानं छदेहि ओं प्रणय
दक्षप्रणदो ब्राह्मीणदित्येन प्रजापतिमवाहयं ब्रह्माण्डमवाहयं इंद्रमवाहयं अग्निमवाहयं सोममवाहयामि अग्निमवाहयं सोममवाहयं अग्निशममवाहयं प्रजापतिमवाहयं ब्रह्माण्डमवाहयं इंद्रमवाहयं वसुमवाहयं मर्तमवाहयामि रुद्राणावाहयामि अभावस्पृश्या श्रीमहाविष्णुमवाहयामि बृहस्पतिमवाहयं मित्रमवाहयं वरुणमवाहयामि ऐत्यानावाहयं विष्णुमवाहयं भूषणमवाहयामि कक्षमवाहयामि कक्षदेव सोममवाहयामि औपासनयज्ञमवाहयामि यज्ञेदेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठन्नभामिन्द्राष्टन्नभाग्नेष्टन्नभामि सोमाष्टन्नभाग्नेष्टन्नभामि सोमाष्टन्नभाग्नि सोमाहाभ्याण्डष्टन्नभामि प्रजापतिष्ठन्नभामिन्द्राष्टन्नभामि वसुभ्योष्टन्नभामि मरुद्भ्योष्टन्नभामि रुद्रेभ्योष्टन्नभामि अभावस्पृश्या श्रीमहाविष्णवेष्टन्नभामि मित्राष्टन्नभामि वरुणाष्टन्नभामि आदित्येभ्योष्टन्नभामि सभ्याण्डष्टन्नभामि पूष्णेष्टन्नभामि कक्षाष्टन्नभामि सोमाष्टन्नभामि औपासनयज्ञाष्टन्नभाग्निस्वेहेभ्यो देवेभ्योष्टन्नभामि सर्वदेवेभ्योष्टन्नभामि आज्यन्त्रिप्रतिश्रयामि चरन्त्रिप्रतिश्रयामि अग्नेज्योतिरसं स्वाहा अमृतं स्वारणमसि अन्तर्तमक्षान्तरधारातयः प्रतिष्ठनक्षप्रतिष्ठारातयः चिक्वै स्वावना त्वच्छिद्रेण पवित्रेण सो सूर्यसरस्वै स्वाहा वाक्पति स्वावना त्वच्छिद्रेण पवित्रेण सो सूर्यसरस्वै स्वाहा देवस्त्वा सुदावना त्वच्छिद्रेण पवित्रेण सो सूर्यसरस्वै स्वाहा मूलाग्राभ्याङ्गतं स्पर्शयित्वा अध्यर्च अक्षताचरिभिरिमामे ज्ञष्टगाधेन सन्त्वेका च शतं च सहस्रं च आयुधं च नीतं च प्रेतं च अर्भजं च निर्भजं च समुद्राश्च मध्यं च अन्तश्च अपराधश्च मामे ज्ञष्टगा ते नमस्सन्तु इंद्राय नमः अग्निये नमः निरुत्ये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्निये नमः जातवेसे नमः सौहर्षे नमः अविरप्रसे नमः पंक्तिरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मन्यस्वा अनुतेन मन्यस्वा दरस्तेन मन्यस्वा देवसविता प्रसवा षष्टिशतसहस्राः नितमक्षमर्भरमाणया अंत्यत्मात्माजातवेदस्तेनेद्वस्वदेजेत्वदेजास्मान् प्रजया पशुब्रह्मोत्सेनान्नाद्येन समेधया अस्मिन् औपासनाग्निकुण्डे ब्रह्मन् समिद्धम् आदास्ये आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नीत्यादिशानान्तम् इन्द्राय स्वाहा अग्नेये स्वाहा सोमाय स्वाहा अग्निशमाभ्याः स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अवास्पृश्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अस्भ्याः स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षे सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्व स्वाहा ऐतेन नमगस्ताः नमतेन नमगस्ताः सरस्तेन नमगस्ताः देवसवितः प्रासावीः ओं भूः अद्यवरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवर्माङ्गम् आघारहोमान्ते सर्वद्रव्याद्रनात्यप्रायस्थात् तमतो दिवाय वैष्णवं मोक्षे ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा ओं मतो देवाहं तनदा विष्णुकर्मे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानि देवदं समो नमस्वां श्रे स्वाहा त्रीणि पदाब्जक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतो वृतानि वसति इन्द्रस्य वसन्तोरेह दिवि वचक्षुरादग्स्वाहा तद्प्रासोऽन्यवोजाद्रवागं दत्सविन्दते विष्णोर्जत्परमं पदग्स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्व स्वाहा ऐतेन नमगस्ताः नमतेन नमगस्ताः सरस्तेन नमगस्ताः देवसवितः प्रासावीः ఇతడొకడే సర్వేశ్వరుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సీతక
కమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు. పరమయోగులకు భావనిధానము అరయని రాదులకైశ్వర్యము. పరమయోగులకు భావనిధానము అరయని రాదులకైశ్వర్యము. దరిమగలే తల కౌగిట సౌఖ్యము. దరిమగలే తల కౌగిట సౌఖ్యము. సిరుల సగటి శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు. సీతకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు. తగిలిన మునులకు తపము సత్ఫలము. తగిలిన మునులకు తపము సత్ఫలము. ముగురు వేల్పులకు మూలం ఇతడే. తగిలిన మునులకు తపము సత్ఫలము. ముగురు వేల్పులకు మూలం ఇతడే. వదనల మేల్మంగ వనరిన పతియే. వదనల మేల్మంగ వనరిన పతియే. జిగిమించిన ఈ శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు. సీతకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు. సీతకమలాక్షుడు 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 శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు. ఓ శ్రౌతస్మార్తాదికం కర్మణిఖలం మేణసూత్రం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. హృదస్మృతి పూర్ణం శాస్త్రకల్లోలసంకులం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీవిఖనోర్ణవం. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిశక్త్యా భ్రమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమాణానాం అనేకకోటిబ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజ వాయువాకాశాహంకారమహదవ్యక్తాఖ్య సప్తావరుణేరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కుర్మానందాష్టదిగ్గిరోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాదల సాదరతలాదల సప్తపాదాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భోర్లోక సువర్లోక మహర్లోక జనాలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానారాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్ర ఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిగ్దండి సుండాదండోత్తంబితే అమరావతి తేజావతి సంయమని రక్షావతి సింధుమతి గంధోత్తలకావతి అశోవతి త్యష్టదేవపురి విరాజితే ఇంద్రాగ్ని యమునిరితి వరుణవాయు కుబేరీశానాఖ్య అష్టలోక బాలక పరిపాలితే లోకాలోక జలవలైతే
लवणेक्षुसुरा सर्पितधिक्षीरशुद्धादगाख्य सप्तान्नपरवृते जम्बूप्लक्षकुचक्रं च सगदान्मणिपुष्कराकाख्य सप्तद्वीपद्वीपते माहेन्द्रमलयसह्यदृक्तमदृक्तमद्विन्द्यपर्यात्राख्य सप्तकुलपर्वतविराजते भारतकिंपुरुषहारीणावृतभद्राश्रके दुःखमानकरमानक कुर्वर्षाख्यनवर्षाणां मध्ये भरतवर्षे महासरोवराकार 50 विस्तीर्ण भूमंडले 1,00,000 विस्तीर्ण जम्बूद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवंति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेक जन्मसु हे जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धिकेषु रहसि प्रकाशे च आवृत्तनावृत्तमहापातकादि समस्तदुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीभागलोहितदमासङ्घातपकालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्यातरे सूर्यमण्डपर्यन्तं कृतराशीर्वसहस्रावसानैकैकतिलावकृषक्रमेण सर्वराश्यपकरसंमितकाले श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणिकृताग्निष्टमद्राप्ताप्तर्यामशान्तमनुवाजपेय पौण्डरीकाश्वमेधादिशतकृतपुण्यफलावाप्यर्थम् आमोदप्रमोदसम्मोदवैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं परव्यूह अन्तर्यामीर्चावतारस्वरूपऋणैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यवशिष्टादियुक्तगृह कन्यादानकल्पोक्त कन्यादानमहादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रकरापद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानसागमोक्तप्रकारेण आङ्गीरतभारहस्पत्य भारद्वाज त्रयार्षयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूहभवान्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोर्नप्त्रे आङ्गीरतभारहस्पत्य भारद्वाज त्रयार्षयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशादि उत्पत्तिस्थितिकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरतभारहस्पत्य भारद्वाज त्रयार्षयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यदिव्याद्भुत नित्ययौवनस्वभावलावण्य तेजोरत्नाकराय अखिलशाखाध्यायिनो श्रवणनक्षत्रे मकरराशो जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामधर्मण सकलवेदाध्यायिनीं भार्गवच्चवनाप्नुवान और्ववैदल पञ्चार्षे प्ररान्वित भार्गवतगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना संसेवित पादारविन्दां विष्णुवक्षस्थलनिवासिनीं वृन्दगुणात्मिकां भृगोत्सङ्कल्पतनयां भार्गवीम् उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासु जातायां श्री श्रीदेवी नाम्नीं इमां कन्यां वृणीत्वमे दास्यामि ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं काश्यपावत्सार नैध्रवत्र्यार्षे प्ररान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं कश्यपप्रजापतेः सङ्कल्पतनयां काश्यपीं रेवती नक्षत्रे मीनरासु जातायां श्रीभूदेवी नाम्नीं इमां कन्यां वृणीत्वमे दास्यामि।
కన్యాం కనకసంపన్నాం కనకాభరణైరుతాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీష్య సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సద్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి కన్యాదానసమూర్తోస్తి భవంతో మహాంతో న గృహంతు. వెంకటరమణ గోవింద గోవింద. శ్రీమద్దివ్య మునీంద్ర చిత్త నిలయం సీతామనోనాయకం వల్మీకోద్భవ వాక్పయోధిశినం స్మరాననం చిన్మయం నిత్యం నీరదనీలకాయమమలం నిర్వాణసంధాయకం శాంతం సత్యమనామయం శ్రీరామచంద్రం భజే. శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఉభయ దేవేరులైన శ్రీ మహాలక్ష్మి భూమహాలక్ష్మి అమ్మవార్లతో జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ ఉత్సవంలో ఇప్పటి వరకు కైంకర్యపరులు అగ్ని ప్రతిష్టాపన అనబడే ఆఘార వైదిక ప్రక్రియని అష్టదిక్పాలకాది సమస్త దేవతా సమూహాన్ని ఆవాహన చేసి జరిపించి ఆ తదుపరి పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెలకు కూడా మధుపర్కాన్ని నివేదన చేసి స్వామివారికి కూర్చెను ప్రదానం చేసి నూతన వస్త్రాలను సమర్పణ చేసి వీటన్నిటికీ పూర్వం కన్యావీక్షణ కార్యక్రమాన్ని జరిపించారు. ఒక తెరసెల్లను అడ్డుగా పెట్టి వేదమంత్రాలను పఠనం చేస్తూ ఆ తెరను తొలగిస్తే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలను పెళ్లి కుమార్తెలు పెళ్లి కుమారుణ్ణి వీక్షించారు. ఆ తదుపరి తాళపాక వంశీకుల చేత కన్యాదానాన్ని మహాసంకల్పాన్ని పఠనం చేస్తూ ఉభయ కన్యాదానం శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురిని కూడా స్వామివారికి అన్నమాచార్య వంశీకులు కన్యాదానం చేశారు. పుణ్యశీలలు పావన చరితలు దివ్యవర్తనలు సౌశీల్య భూషణ సాధుభావన సరస హృదయ కరుణామయాంతఃకరణ కలిగినటువంటి నాంచారులను దేవేరులను మీకు సమర్పణ చేస్తున్నామయ్యా అంటూ ఆ అమ్మవార్ల యొక్క స్వామివార్ల యొక్క ప్రవరలను గానం చేశారు. స్వామివారి నక్షత్రం శ్రవణా నక్షత్రమని మకర రాశి జాతకుడిగా శ్రీనివాస పరబ్రహ్మగా అచింత్య అద్భుత దివ్య లావణ్య రత్నాకరాయ అంటూ స్వామివారి యొక్క సౌశీల్యాన్ని అదేవిధంగా స్వామివారి యొక్క దయాగుణాన్ని విశేషమైనటువంటి లీలా విభూతులను కూడా అనంతమైనటువంటి ఆ గుణాలను యథాశక్తిగా వర్ణించారు. ఆ తదుపరి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క గోత్ర నామాలను ఋషులను ప్రవరలో తెలియచేస్తూ ఆవిడ ఆ జగన్మాత భార్గవస గోత్రోద్భవి భార్గవి అంటూ జగన్మాత గురించి అనంతమైనటువంటి అద్భుతమైనటువంటి సౌందర్య లావణ్య విశేషాల చేత విరాజిల్లుతూ అత్యంత కోమలాంగి బహుశ్యామలాంగి అంటూ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ఆ రూప లావణ్యాలను విశేషంగా అక్కడ తెలియజేస్తూ ఆ తదుపరి భూదేవి అమ్మవారు రేవతి నక్షత్రం మీనరాశిగా అదేవిధంగా కశ్యప ప్రజాపతి యొక్క సంకల్ప తనయగా కాశ్యపస గోత్రోద్భవిగా భూదేవి అమ్మవారి యొక్క గోత్రనామాలను ప్రవరను తెలియచేస్తూ ఇక శ్రీ మహాలక్ష్మి అల వైకుంఠంలో ఎలా ఉంటుందో కూడా తెలియచేస్తూ ఈ కన్యాదానాన్ని సాలంకృత కన్యాదానంగా కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ అంటూ అక్కడ ఆ అలవైకుంఠంలో ఇది కలియుగ వైకుంఠం, అది పరవైకుంఠం.
పరవైకుంఠంలోట శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ప్రక్కనే పద్మము వంటి నేత్రములు కలిగి నీలమేఘశ్యాముడై పీతవస్త్రధారిగా నిర్మలమైన శీతలమైన కోమలమైన స్వచ్ఛమైన మాణిక్యం ఏ విధంగా ఉంటుందో అటువంటి మాణిక్యంతో పోల్చగలిగినటువంటి కాంతితో ప్రకాశిస్తూ ఆ కాంతితో ప్రకాశిస్తున్న తన కాంతిని లోకాలు ప్రకాశింపజేసే విధంగా అచింత్య దివ్య అద్భుత నిత్య యవ్వన లావణ్య స్వభావ అమృత సాగరము వలె ఉండేటువంటి అందం కలిగి, మామూలు అందమా స్వామివారి అందము, అటువంటి అందాన్ని కలిగి అందమైన కనుబొమ్మలతో చిరునవ్వులు ఒలికిస్తున్నటువంటి పెదవులతో చక్కని చెక్కిళ్లతో శంఖ సదృశ కంఠముతో దివ్య రేఖలుగా అలంకరింపబడ్డ ఎర్రనైన హస్తములు గల దివ్య అంగుళీయకములతో చూడండి స్వామివారి యొక్క హస్తాన్ని ఎంత చక్కగా మనం దర్శించవచ్చు. ఆ తండ్రి యొక్క హస్తముట ఎరుపు రంగులో ఉందిట. అన్ని వేళకి కూడా అద్భుతమైనటువంటి నవరత్న ఖచ్చితమైనటువంటి ఉంగరాలు పెట్టుకొని ఉన్నారట. అటువంటి స్వామి పద్మసదృశ పాద ద్వంద్వములు కలిగి ఆయన పాదాలు పద్మాలలాగా లేతగా సుకుమారంగా అందంగా కాంతితో ప్రకాశిస్తూ ఉంటే అతి మనోహరమైన కిరీట మకుట చూడావతంస మకరకుండల కంఠాభరణ హార కేయూర కటిక శ్రీవత్స కౌస్తుభ మాణిక్య దామోదర బంధన నూపురాదులతో గజ్జలు కట్టుకొని ఉన్నారట స్వామివారు. జగజ్జగీయమానమగు వైజయంతి వనమాలతో శంఖ చక్ర గద ఖడ్గ శాంఘాది దివ్యాయుధాలతో సేవింపబడుతున్న స్వసంకల్ప మాత్రము చేతనే జగజ్జన్మ స్థితి ధ్వంసాదులను చేయు శక్తి కలిగినటువంటి స్వామివారి ప్రక్కన విశ్వక్సేనుల వారు ఉంటే గరుడ అనంతాదులతో నిత్య సిద్ధులతో సేవ్యమానమైన దివ్యమైన స్వచ్ఛమైన కోమలమైన శరీరం చూచినంతనే విశ్వానికంతటికీ కూడా హాయిని కలిగించేటువంటి అఖిల భక్తజన హృదయాంతరములలో మధుర భావాలను నింపేటువంటి స్వామివారి యొక్క రూపము అలా పరవైకుంఠంలో ఉంటే ఆ రూపము మన కోసము మన పైన అపరిమితమైనటువంటి అనుగ్రహాన్ని కురిపించడానికి పెళ్లి కుమారుడిగా ఇలా వైకుంఠంలో ఈ వైకుంఠంలో అదిగో అంతే సుందరమైన శరీరంతో ప్రకాశిస్తూ ధగద్ధగాయమానమైనటువంటి శోభతో వర్ధిల్లుతూ పట్టు పీతాంబరాలను ధరించి పుష్పమాలికలను ధరించి అత్యంత కరుణతో స్వామివారు దయను కురిపిస్తూ తన భక్తులను అనుగ్రహించేటువంటి దివ్యమైన భవ్యమైన ఈ కళ్యాణోత్సవ సేవలో తదుపరి అంగంగా మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని కైంకర్యపరులు జరిపించబోతున్నారు. రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే గురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం వధోరిమాగం సమేధవస్యత సౌభాగ్యమత్వై తత్వజాదాస్తం విపరేతన శ్రియే జాత శ్రియ నిర్యాయ శ్రియంబయోచరదిభ్యో దాతి శ్రియంబసానామృతత్తమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌః శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణసమృతోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు. ప్రజాపతిస్తోముఖం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే గురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధోరిమాగం సమేధవస్యత సౌభాగ్యమత్వై దత్వాయాదాస్తం విపరేతన మేధినీ దేవీ వసుంధరా స్యాదుదా దేవి వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మనః భూదేవ్యై నమః మాంగళ్యధారణసమూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక
అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక మోదముతో నొకమాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక ఆది మూలమగు హరి ఆతుమ సేవించక ఆది మూలమగు హరి ఆతుమ సేవించక ఏ దైవములగన్నానేమి సెలవు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగబరిన దేవహిత ప్రసవ అగ్నిరైత ప్రథమో దేవతానాగం సహస్య ప్రజామంచతమతి భాషాది తదైమ్రాజావరుణ్ మనతామదేగ్య స్త్రీపుత్రం నరోధా స్వాహ ఇమామగ్నిస్త్రాదాంగారమత్య ప్రజామంచతమతి భాషా తదైమ్రాజావరుణ్ మనతాం యథేగ్య స్త్రీపుత్రం నరోధా స్వాహ ఇమమే వర్ణస్త్రీయమద్వాజమృయాత్వాం వసరాజగే స్వాహ तत्वायां ब्रह्मणा बन्धमानसदाशाः तेजमानो विर्भिः अहेडमानवर्णेः भवद्दर्शकं समानाय प्रमोषि स्वाहा तन्नोऽग्ने वृणस्विद्वान् देवसेडो वयासिष्ठाः यजुष्ठो वनितमस्वशिरानो विश्वाद्वेषागं सुप्रमुत्य स्वाहा तन्नोऽग्ने मो भवति नेदस्यास्याव स्वभिष्टौ अवयक्षुणो वर्णगमृणाणु विहिमृडीगं सुहोणयधि स्वाहा त्वमग्ने अयास्त्यासन्मनसा इतः अयासन्नव्यमूषेयानो देहि वे जग् स्वाहा ओम भू स्वाहा ओम भू स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भो स्व स्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्वते नमगस्थाः देवदेवताः प्रासावीः ओम भूतिविरोत्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्तकर्माङ्गं लाजहोमं होष्ये ऐतेन मनस्वा नमतेन मनस्वा सरस्तेन मनस्वा देवदेवताः प्रसवा इमां लाजान्ति आज्यो विहार्य इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यतां यन्नार्यवब्रूतेऽग्नो राजानवन्ति दीर्घायुरस्तुर्यपदरे दन्तां ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोहदीनागमसेनोत्पर्जन्यस्य सुष्मेनो दस्तामृतागं मनो विश्वापतत्वया वजं धारावजन्यायव अतिगाहे महिद्विषः इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्तु संवरणां सदग्निरणमन्यतां यन्नार्यवब्रूतेऽग्नो राजानवन्ति
दीर्घायुरस्तिरेपतिरेदन्तां ज्ञातयो मम स्वाहा उदाजुषा स्वायुषो दोहितेनागमसेनो तर्जन्यस्य सुष्मेणो दस्तामृतागम् अनु विश्वावदत्वया वयं धारावधन्यायव अतिगाहे महेद्दिशः इमां लाजानोपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निर्णमन्यतां यन्नार्यबब्रूते अग्नो राजानोपन्ति दीर्घायुरस्तिरेपतिरेदन्तां ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोहितेनागमसेनो तर्जन्यस्य पुष्पेण दस्तामृतागुम्हनु विश्वावदत्वया वयं धारावधन्यायव अतिगाहे महेद्दिशः ओम भो स्वाहा ओम भो स्वाहा ओम सो स्वाहा ओम भूर्भो स्व स्वाहा ऐते नमगस्थाः नुते नमगस्थाः सरस्ते नमगस्थाः देवदेवताः प्रासावीः ओम भूतिपुरत्निष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते सर्वमन्तरविद्यातनात्तप्रायश्चात्मतोदिवैदवैष्णुं ऐते नमन्यस्वा अनुमते नमन्यस्वा सरस्ते नमन्यस्वा देवहतप्रसवा ओम मतो देवाः मन्त्रदो विष्णुचक्रमे पृथिव्या सप्ततां विस्वाहा इदं विष्णुचक्रमे त्रिधानदेवदं समूढमस्वागं श्रे स्वाहा त्रिणिपदाचक्रमे विष्णुगोपादाभ्याधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि विस्तृतोः वृधानुष्येन्द्रसज्जसगा स्वाहा तद्विष्णोः परं पदं सदापसन् सूर्यः दिव्यचक्षादग् स्वाहा तद्विप्रासः पुण्यवोजार्ध्रभागं दस्मिन्दते विष्णोर्यत्रं पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भो स्वाहा ॐ सो स्वाहा ॐ भूर्भो स्व स्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवदेवताः प्रासावीः ओम भूतिपुरोत्निष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलदत्तम् उपरिष्टातन्त्रं करिष्ये तेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवाम् ओम यदस्य कर्मणोऽतीतं विद्यानं महाकरम् अग्निष्ठार्थं क्रोध स्वाहा अग्नेः सुष्ठुते सुधादावदेनां कामानः समुद्रित्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेन्पदे स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नेः सुष्ठुते स्वाहा वास्तुपदे नमः वास्तुपदे स्वाहा इन्मात्मनां इन्दाभोग्दग्नि सत्त्वनराः जातवेदावचिष्णे स्वाहा पुनरग्निश्चक्षुरात् पुनेन्द्र बृहस्पति पुनर्म्याश्वाजमं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा विशिष्टेभ्य स्वाहा भेषन्दृष्टे स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्ये स्वाहा देवीभ्य स्वाहा तनोभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आस्त्रावितमत्यास्त्रावितं षट्कुलमतिनोः कञ्चयज्ञे अतिरिक्तकर्मणेक्षेण अग्निपर्वान् पुण्यकल्पेन स्वाहा यदा देवान् स्वाहा तेजोस्य धीमहि स्वाहा समिदस्य तेजोमयि देहि स्वाहा यमस्य धीमत्योर्मे बाहि स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे बाहि स्वाहा सोमस्य धीमे चित्तं मे बाहि स्वाहा वायोर्धीमे प्राणान् मे बाहि स्वाहा ब्रह्मणो धीमे बुद्धि में बाहि स्वाहा सप्तते अग्ने समित सप्तहिक्वा सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तात्वा इंद्रिय सप्तयो निरावरण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पृथिवीभुक्तं वोषधे वनस्पति गन्धर्वाश्च भुक्तं अग्निर्जीर्णं वेदजीर्णं देवजीर्णं पृथिवीजीर्णं वोषधे वनस्पति गन्धर्वाश्च जीर्णं समन्तां भरविषावतेन समादित्यै वसुभिः सम्मर्द्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा सप्तते अग्ने समित सप्तहिक्वा सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तात्वान्ति सप्तयो निरावरण स्वागतेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो पृथ्वीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्तां वोषधे वनस्पतिन्दराजस्त्रिप्यन्तां दक्षिणपदा महाप्रदामः साक्ष्यमस्तत्रिप्यन्तां एतेन मग्रस्ताः नमतेन मग्रस्ताः सरस्तेन मग्रस्ताः देवसवितः प्रासावीः पवित्रमस्य पवित्रं मे भूयात् स्वाहा दक्षिणतः परदेवनया पश्चिमतः परदेवनया उत्तरतः परदेवनया दक्षिणतः विष्णुः समसि पश्चिमतः विष्णुः समसि प्राच्यां विष्णुः समसि सर्वान् समूष्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्षाम् आप्यायन्त्वामिति जुहोति
आप्यायन्त्वामापवोषधयोमृतां प्रशदयश्च दिवं गच्छततो नोष्टिमेर्य स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भूतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्नि कस्रस्य त्र्यायुषं तद्देवानां त्र्यायुषं तन्मेऽस्तु त्र्यायुषं दीर्घायुत्वाय बलाय तथाच तदञ्जवर्षे त्र्यायुषम् आपोहिष्टामयो भूत्तानुभूर्जेतुराधना मयेरणाय शिक्षे योपस्सपदमारतस्तस्य भाजे तेन उषधीरिव मात्रः तस्माहरङ्गमावो शक्ष्यायुष्मधा आपो जनयथाजनः वर्चस्वेनाहं वर्चस्वी भूयासमस्त्यग्ने हरस्तेनाहं हरस्ती भूयासं मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो दातु मयि मेधां मयि प्रजां मयि इन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्योद्भ्राजो दातु जोक्षसूर्यन्दृशे यौदगान् महतोर्नवाः दिभ्राजमानसरसमध्या समागमो पंचमे षष्ठमे ज्ञपते नमश्चाते न्यूनं तस्मै दुरितं तस्मै ते नमः कायेन वाचा मनसेन्द्रियौद्यात्मना वा प्रदेशवादो करोमि सकलं मनसि नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः आज्योभारं निवेदयामि गुरोभारं निवेदयामि आज्योभारं निवेदयामि अग्निं आदित्यं प्रगच्छ सर्वं श्रीभूनीलासमे श्रीनिवासार्पणमस्तु। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారికి అమ్మవార్లకు జరుగుతున్న ఈ వైవాహిక మహోత్సవంలో ఇప్పటి వరకు అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని నిర్వర్తించారు. దానికి పూర్వం మాంగళ్యధారణ జరిపించారు. అదిగో అక్కడ వారణమాయిర కార్యక్రమాన్ని తాళపాక వంశీకుల చేత 2 నారికేళాలను దొర్లిస్తూ అలనాడు ఆండాళ్ళమ్మవారు గానం చేసినటువంటి ద్రవిడ వేద పాసురాలను గానం చేస్తూ ఆడుతున్న పూలబంతుల ఆటని మనందరం కూడా వీక్షించాము. ఆ తదుపరి పుష్పమాల పరివర్తనం. విష్ణుర్మాలాం స్వకంఠస్థాం హస్తేనాక కదాయ సస్మిత సాస్య కంఠే సమర్పయేత్. స్వామివారు తన కంఠంలో అలంకరింపబడినటువంటి పుష్పమాలికని తీసి ప్రప్రథమంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అలంకరింపజేస్తే అదే మాలను తీసి మహాలక్ష్మి అమ్మవారు స్వామివారికి అలంకరింపజేస్తారట. మరలా స్వామివారు ఆ పుష్పమాలికను భూదేవి అమ్మవారికి అలంకరింపజేస్తే మరలా భూదేవి అమ్మవారు ఆ మాలనే తీసి స్వామివారికి అలంకరింపజేస్తారట. అసలు పద్మావతి శ్రీనివాసుల పరిణయం వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో నిర్వహింపబడింది. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో శుక్రవారం నాడు ఎంతో పూర్వజన్మ పుణ్యం ఉంటే తప్ప చూడలేని స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క కళ్యాణోత్సవం. ఉత్సవము అంటే ఉత్కృష్టమైనటువంటి యజ్ఞము. యజ్ఞమే అర్చనలో విశేషమైతే ఆ యజ్ఞంలో కూడా ఉత్కృష్టంగా ఉండేదే
ఉత్సవం. అందున ఈ ఉత్సవాలన్నింటిలో స్వామివారికి ప్రీతిదాయకమైనది కళ్యాణోత్సవం. అనంత, గరుడ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, బ్రహ్మ, విశ్వక్సేన, నారద, అష్టదిక్పాలకాది దేవగణ సమూహ సమక్షంలో ఉభయ నాంచారులు కూడా ఇప్పుడు స్వామివారి చెంతకు వేంచేపు చేయబడతారు. ఇప్పటిదాకా స్వామివారు ఒక సింహాసనం పైన, ఉభయ దేవేరులు మరొక సింహాసనం పైన అధిష్ఠించి ఉంటే, ఇక ఇప్పుడు ఉభయ నాంచారులు కూడా దంపతులుగా స్వామివారితో సహా శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిగా, మలయప్ప స్వామిగా తన భక్తుల యొక్క సంకల్పాలను నెరవేర్చడానికి స్వామివారు దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. ఆ తదుపరి అంగంగా విశేషంగా అక్షతారోపణ కార్యక్రమంతో సకల జగత్తుకి సస్యవృద్ధి, ఆకలి బాధ నుంచి కాపాడేటువంటి ఒక విశేషమైనటువంటి క్రతువు కలౌ అన్నగత ప్రాణం అన్నగతాహ అన్నారు. అంటే ఈ కలియుగంలో అన్నంలో ప్రాణం ఉంటుందిట. కాబట్టి సకల జీవులకు కూడా సస్యవృద్ధి, జీవశక్తిని ప్రసాదించమంటూ అక్షత ఆరోపణ కార్యక్రమాన్ని కైంకర్య పరులు అక్కడ భక్తితో నిర్వర్తిస్తున్నారు. ఆ తదుపరి ఆనంద మంగళ కర్పూర నీరాజనాలను స్వామివారికి, అమ్మవార్లకు, ఆ దంపతులకు, సకల జగత్తుకి కూడా శ్రేయస్సుని కలిగించమని అందజేసి, ఆ తదుపరి వచ్చిన అతిథులందరికీ కూడా తాంబూలాది సత్కారాలను కూడా అందజేస్తారు. ఈ భగవత్ కళ్యాణంతో లోక కళ్యాణం జరగాలని, లోకం కూడా క్షేమంగా ఉండాలని, లోకా సమస్త సుఖినో భవంతు అంటూ గోవిందా గోవింద. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు.